హాయ్ స్టూడెంట్స్, సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎకనామిక్స్ సంబంధించి ఈరోజు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాళ. సో క్వశ్చన్ పేపర్లో మనకి ఎలా ఉంటుంది అంటే 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దాంట్లో మనకు పార్ట్ ఏలో సెక్షన్ ఏకి వచ్చేసరికి మనకు ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. 5 ఎస్ఏ క్వశ్చన్స్ ఆర్ గివెన్, వీ హ్యావ్ టు ఆన్సర్ 3 into 10 30 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్స్. రెండో సెక్షన్ బిలో మనకు 40 మార్క్స్ ఇస్తాడు. ఎట్లా అంటే 12 క్వశ్చన్స్ ఆర్ గివెన్. అమాంగ్ ది 12 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు ఆన్సర్ 8 క్వశ్చన్స్, ఎనీ 8 into 5 40 మార్క్స్. అది సెకండ్ పార్ట్. ఇక థర్డ్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు అది 30 మార్క్స్ ఇస్తాడు. ఈ 30 మార్క్స్ ఏంటంటే 20 క్వశ్చన్స్ విల్ బి గివెన్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 20 ఆర్ గివెన్. వీ హ్యావ్ టు ఆన్సర్ ఓన్లీ 15 into 2 30 మార్క్స్. సో 30 మార్క్స్ ఏమో పార్ట్ సెక్షన్ ఏకి, అండ్ 40 మార్క్స్ ఏమో సెక్షన్ బికి, 30 మార్క్స్ ఏమో మళ్ళీ సెక్షన్ సికి ఉంటాయి. సో అది క్వశ్చన్ పేపర్. అయితే ఈ క్వశ్చన్ పేపర్లో ఏ చాప్టర్ నుంచి ఏవే క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది అని అంటే, ఫస్ట్ యూనిట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. టోటల్లీ 10 చాప్టర్స్ ఆర్ దీని సీనియర్ ఇంటర్మీడియట్. ఈ 10 చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మనకు ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ చాప్టర్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు. ఆ ఎస్ఏ క్వశ్చన్ లో పాజిబిలిటీ ఏంటంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు ది ఫీచర్స్ ఆఫ్ ది డెవలపింగ్ కంట్రీస్ విత్ రిఫరెన్స్ టు ఇండియా. భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డెవలపింగ్ కంట్రీస్ యొక్క లక్షణాలు చెప్పండి అని అడుగుతాడు క్వశ్చన్. ఒకవేళ ఆ క్వశ్చన్ ఇవ్వలేదు అనుకోండి, ఆల్టర్నేటివ్ ఏది ఇవ్వాలి అని అంటే ఫీచర్స్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఉంటాయి కదా, ఆ వాటి యొక్క ఫీచర్స్ అడుగుతాడు. అంటే ద ఫస్ట్ క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ యాజ్ either the features of the developing countries or features of the developed countries. ఈ రెండిట్లో తప్పనిసరి అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. ఇక క్వశ్చన్ పేపర్లో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మనకు దట్ షుడ్ బి ఆస్క్డ్ ఫ్రమ్ ది థర్డ్ చాప్టర్. ఏంటో థర్డ్ చాప్టర్ మనకి సీనియర్ ఇంటర్మీడియట్లో నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కమ్ లో మనకు 3 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ టు ఓన్లీ 2 క్వశ్చన్స్. ఏంటో 3 క్వశ్చన్స్ అంటే, ఫస్ట్ వన్ టాప్ ప్రయారిటీ ఈజ్ గివెన్ టు ది పావర్టీ, సెకండ్ వన్ అన్ఎంప్లాయ్మెంట్, థర్డ్ వన్ ఇన్ఈక్వాలిటీస్. కానీ టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ది పావర్టీ. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పావర్టీ? దట్ ఈస్ కాజెస్ ఫర్ పావర్టీ అండ్ రెమెడియల్ మెజర్స్. అది చదువుకోవాలి. రెండో క్వశ్చన్ అది కాకపోతే అన్ఎంప్లాయ్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఏంటండి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, కాజెస్ ఆఫ్ ది అన్ఎంప్లాయ్మెంట్ అండ్ రెమెడియల్ మెజర్స్. ఈ రెండిట్లో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. అది రెండు పాజిబిలిటీ సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ విల్ బి గివెన్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ సెక్టర్. మనకి మెటీరియల్ ప్రకారం, సిలబస్ ప్రకారం అయితే 4th చాప్టర్ అది, కానీ ఇక్కడ క్వశ్చన్ పేపర్లో థర్డ్ క్వశ్చన్ గా ఉంటుంది. దేని నుంచి? అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ సెక్టార్ లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి. బట్ టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ది కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ. లో ప్రొడక్టివిటీకి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ల్యాండ్ రిఫార్మ్స్కి ఇవ్వాలి. ఆ తర్వాత ప్రయారిటీ కాజెస్ ఫర్ ది దట్ ఈస్ రూరల్ ఇండిపెండెన్స్. ఆ తర్వాత అగ్రికల్చర్ మార్కెట్, డిఫెక్ట్స్ ఆఫ్ ది అగ్రికల్చర్ మార్కెటింగ్. సో ఇట్లా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోవాలి. కానీ టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ది లో ప్రొడక్టివిటీ, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్. ఆ చాప్టర్ నుంచి ఆ 2 క్వశ్చన్స్ చదువుకోండి, పాజిబిలిటీ ఉంటుంది ఒకదానికి. సో 3 క్వశ్చన్స్ అలా వస్తాయి మనకు. ఫస్ట్ ఏమో ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ రెండిట్లో ఒకటి వస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఏమో నేషనల్ ఇన్కమ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. థర్డ్ క్వశ్చన్ విల్ బి గివెన్ ఫ్రమ్ ది అగ్రికల్చర్ సెక్టర్. ఫోర్త్ క్వశ్చన్ విల్ బి గివెన్ ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ సెక్టర్. దట్ ఈస్ ద 5th చాప్టర్ ఇన్ మెటీరియల్ ఆర్ సిలబస్ లో మనం 5th చాప్టర్ ఏది ఇండస్ట్రీ సెక్టర్. దాంట్లో 4 క్వశ్చన్లు అంటే 4 మనకు 2 ఇంపార్టెంట్. టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అంటే వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం. అది టాప్ ప్రయారిటీ. దాని తర్వాత అది కనుక ఇవ్వకపోతే వేరే క్వశ్చన్ ఇవ్వడం చాలుతుంది. ఏది ఇండస్ట్రీ సెక్టర్. వాట్ ఈస్ దాట్ అని అంటే 1991 ఇండస్ట్రియల్ పాలసీ రిజాల్యూషన్, లేదా ఇండస్ట్రియల్ పాలసీ రిజాల్యూషన్ ఆఫ్ 1991, లేదా న్యూ ఎకనామిక్ పాలసీ, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అంటాం దాన్ని. అది ఇంకోటి. ఆ రెండిట్లో ఒకటి తప్పనిసరిగా వస్తుంది. ఏది? 4th క్వశ్చన్. ఇక 5th క్వశ్చన్ అకార్డింగ్ టు ది సిలబస్. 5th క్వశ్చన్ దేని నుంచి వస్తుంది అంటే మనకు ప్లానింగ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ వస్తుంది. ఈ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో 3 క్వశ్చన్స్ పాజిబిలిటీ ఉంది. ఏంటి ఆ క్వశ్చన్స్ అని అంటే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది 12th 5-year plan అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది 12th 5-year plan. దట్ ఇది లాస్ట్ 5-year plan మనకు వచ్చేసరికి అది ఒకటి అడగటం ఛాన్స్. లేదా ఫెయిల్యూర్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది 11 5-year plans. అది ఇంకొక క్వశ్చన్ దాంట్లోనే
ప్రయారిటీ ఏంటంటే వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ ది రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ రెమెడియల్ మెజర్స్. మళ్ళీ ఈ మూడిట్లో టాప్ ప్రయారిటీ దేనికంటే రీజనల్ ఇంబ్యాలెన్స్కి టాప్ ప్రయారిటీ. టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ది రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఆ రీజనల్ ఇంబ్యాలెన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇక తర్వాత రెండో క్వశ్చన్ ఏంటంటే మనకు 12th 5-year ప్లాన్కి ఇవ్వండి. ఒకవేళ ఇది కూడా ఇవ్వకపోతే అప్పుడు ఫెయిల్యూర్ అచీవ్మెంట్ ఇస్తారు. కానీ ఈ రెండింటిలో తప్పనిసరిగా వస్తుంది. ఇలా మనకు ఎస్ఏ క్వశ్చన్లో ఒక 10 క్వశ్చన్ చదువుకోండి మీరు. ఓకే, ఇక ఆ తర్వాత 5 మార్క్స్ చాప్టర్ వైజ్గా మేము లిస్ట్ ఇచ్చాము. ఏది 5 మార్క్స్వి 2 మార్క్స్ అన్ని కూడా లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్ట్ మాకు డిస్క్రిప్షన్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదువుకోండి. ఆల్ ది బెస్ట్ నాన్న.